హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాండురంగం. వెల్కమ్ టు పాండురంగ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇటీవల గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చేసింది. ఆల్రెడీ అప్లికేషన్ కూడా ప్రారంభమైపోయింది. అప్లికేషన్ డేట్ ఈ నెల 30 వరకు ఉంది. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే తొందరగా అప్లై చేసుకోండి. ఇక మనం నెక్స్ట్ చేయవలసిన పని ఏమిటంటే ప్రిపేర్ కావడం. గ్రూప్ 4కి ప్రిపేర్ కావాలంటే ముందుగా మనం చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటంటే మనం గతంలో వచ్చిన క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేయడం. గతంలో వచ్చిన క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తేనే అసలు ఆ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది, అందులో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ తెలుసుకొని మనం ప్రిపరేషన్ని మొదలు పెడితేనే మనం గ్రూప్ 4 ఎగ్జామ్లో సక్సెస్ అవుతాము. ఈ వీడియోలో నేను క్వశ్చన్ని చదివి మరియు దాని ఎక్స్ప్లెనేషన్ చేసి మీకు 5 సెకండ్లు సమయం ఇస్తాను. సో ఆ సమయంలో మీరు ఆన్సర్ని గెస్ చేయండి. 5 సెకండ్ల తర్వాత నేను ఫైనల్ కీ ప్రకారం ఆన్సర్ని తెలియజేస్తాను. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 76 నుంచి 100 వరకు ఉన్న క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి 3 వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింకుని పెడతాను. సో వాటిని కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 76, బ్రెక్సిట్కి సంబంధించి కింది వాక్యాలలో ఏవి సరైనవి? ఏ, బ్రెక్సిట్ రెఫరెండం మే 23, 2016 నాడు నిర్వహించబడింది. బి, యూరోపియన్ యూనియన్ నుండి వైదొలగడానికి యునైటెడ్ కింగ్డమ్ సాధారణ మెజారిటీ ఓటుతో నిర్ణయం తీసుకుంది. సి, యునైటెడ్ కింగ్డమ్ సమయం ప్రకారం మార్చి 29, 2019 నాడు రాత్రి 11 గంటలకు వైదొలగబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూడిటిలో సరైన ఆన్సర్ని గుర్తించండి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. బి మరియు సి మాత్రమే సరైనవి. కాబట్టి ఇంకొకసారి చదువుతాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. బ్రెక్సిట్కి సంబంధించి కింది వాక్యాలలో సరైనవి ఏవి అంటే బి, యూరోపియన్ యూనియన్ నుండి వైదొలగడానికి యునైటెడ్ కింగ్డమ్ సాధారణ మెజారిటీ ఓటుతో నిర్ణయం తీసుకుంది. ఇది సరైనదే. ఇక సి, యునైటెడ్ కింగ్డమ్ సమయం ప్రకారం మార్చి 29, 2019 నాడు రాత్రి 11 గంటలకు వైదొలగబోతుంది. ఇది కూడా సరైనదే, అందుకని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 77, కింది జతలలో ఏవి సరైనవి? ఏ, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం కలది రాష్ట్ర ఎన్నికల సంఘం. బి, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల మధ్య నిధుల విభజన చేసే సంస్థ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్. సి, భారతదేశంలో మొట్టమొదటగా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, ఈ మూడిటిలో సరైన జత ఏదో గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. ఏ మరియు బి మాత్రమే సరైనవి. ఏ మరియు బి రెండు సరైనవే కాబట్టి ఇంకొకసారి చదువుతాను, వీటిని విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఏ, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం కలది రాష్ట్ర ఎన్నికల సంఘం. బి, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల మధ్య నిధుల విభజన చేసే సంస్థ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 78, కింది వాక్యాలను పరిశీలించండి. ఏ, జిల్లా కోర్టు మరియు ఫైనాన్స్ జడ్జి కోర్టే జిల్లా స్థాయిలోని అత్యున్నత క్రిమినల్ కోర్టు. బి, రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి జిల్లా స్థాయి జడ్జిలను నియమిస్తారు. సి, జిల్లా జడ్జిగా అర్హత పొందడానికి ఒక వ్యక్తి 7 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ కాలం అడ్వకేటు లేదా ప్లీడర్గా పనిచేసిన వారు లేక కేంద్ర లేదా రాష్ట్ర న్యాయశాఖలో సేవలు అందించిన అధికారి అయి ఉండాలి. డి, సెషన్ జడ్జి మరణశిక్ష విధించిన పక్షంలో దాని అమలుకు ముందు హైకోర్టు నిర్ధారించాలి. ఫ్రెండ్స్, ఈ 4 సరైనది ఏదో గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఏ, బి, సి మరియు డి ఈ 4 సరైనవే ఫ్రెండ్స్. అందుకని ఇంకొకసారి చదువుతాను,
క్లియర్గా అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. ఏ, జిల్లా కోర్టు మరియు సెషన్స్ జడ్జి కోర్టే జిల్లా స్థాయిలోని అత్యున్నత క్రిమినల్ కోర్టు. బి, రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి జిల్లా స్థాయి జడ్జీలను నియమిస్తారు. సి, జిల్లా జడ్జిగా అర్హత పొందడానికి ఒక వ్యక్తి 7 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ కాలం అడ్వకేటు లేదా ప్లీడర్గా పనిచేసిన వారు లేక కేంద్ర లేక రాష్ట్ర న్యాయశాఖలో సేవలు అందించిన అధికారి అయి ఉండాలి. డి, సెషన్ జడ్జి మరణశిక్ష విధించిన పక్షంలో దాని అమలుకు ముందు హైకోర్టులో నిర్ధారించాలి. ఈ 4ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 79. రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులలో ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 80. భారతదేశ స్థానిక స్వీయ ప్రభుత్వ పితామహుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. లార్డ్ రిప్పన్. భారతదేశ స్థానిక స్వీయ ప్రభుత్వ పితామహుడు ఎవరు అంటే లార్డ్ రిప్పన్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 81. 3 సంవత్సరాల క్రితం క్రింది వాటిలో ఏ దేశంలో అమెరికా దౌత్య సంబంధాలను పునరుద్ధరించింది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్యూబా. క్వశ్చన్ నెంబర్ 82. కింది వాటిలో ఏ స్కీమ్లు జాన్ సురక్ష యోజనలోకి వస్తాయి? ఏ, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. బి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. డి, అటల్ పెన్షన్ యోజన. 4లో సరైన జవాబుని గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. బి, సి మరియు డి మాత్రమే సరైనవి. కేవలం ఏ ఒక్కటే సరైనది కాదు. అందుకని ఇంకొకసారి చదువుతాను, విని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కింది వాటిలో ఏ స్కీమ్లు జన్ధన్ సురక్ష యోజనలోకి వస్తాయి అంటే బి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. డి, అటల్ పెన్షన్ యోజన. క్వశ్చన్ నెంబర్ 83. కింది ఏ పరిస్థితులలో కోవారెంట్ రిట్ జారీ చేయబడుతుంది? ఏ, కార్యాలయం ప్రభుత్వందై ఉండాలి, అలాగే రాజ్యాంగం యొక్క శాసనం ద్వారా లేదా రాజ్యాంగం ద్వారా రూపొందించబడాలి. బి, కార్యాలయం అనేది కేవలం విధి మరియు కార్యాచరణతో పాటు ఇతరుల ఇచ్ఛ మరియు ఆమోదంతో కూడినది మాత్రమే కాకుండా యథార్థమైనదై ఉండాలి. సి, ఒక వ్యక్తి నియామకం రాజ్యాంగం లేదా శాసనానికి విరుద్ధంగా జరిగినట్లయితే. ఈ 3లో సరైన జవాబుని గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఏ, బి మరియు సి ఈ 3 సరైనవే కాబట్టి ఇంకొకసారి చదువుతాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. ఏ పరిస్థితులలో కోవారెంట్ రిట్ జారీ చేయబడుతుంది అంటే ఏ, కార్యాలయం ప్రభుత్వందై ఉండాలి, అలాగే రాజ్యాంగం యొక్క శాసనం ద్వారా లేదా రాజ్యాంగం ద్వారా రూపొందించబడాలి. బి, కార్యాలయం అనేది కేవలం విధి మరియు కార్యాచరణతో పాటు ఇతరుల ఇచ్ఛ మరియు ఆమోదంతో కూడినది మాత్రమే కాకుండా యథార్థమైనదై ఉండాలి. సి, ఒక వ్యక్తి నియామకం రాజ్యాంగం లేదా శాసనానికి విరుద్ధంగా జరిగినట్లయితే. క్వశ్చన్ నెంబర్ 84. కింది వాటిలో ప్రాథమిక విధుల గురించి సరైనవి ఏవి? ఏ, ఇవి అమలు చేయబడలేవు. బి, ఇవి ఎటువంటి చట్టపరమైన హక్కులు కావు. సి, ఇవి ప్రాథమికంగా నైతిక విధులు.
ఈ మూడిటిలో సరైన జవాబుని ఎంపిక చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏ, బి మరియు సి. ఈ మూడు సరైనవే కాబట్టి ఇంకొకసారి చదువుతాను, గుర్తుంచుకోండి. ప్రాథమిక విధుల గురించి సరైనవి: ఏ, ఇవి అమలు చేయబడలేవు. బి, ఇవి ఎటువంటి చట్టపరమైన హక్కులు కావు. సి, ఇవి ప్రాథమికంగా నైతిక విధులు. క్వశ్చన్ నెంబర్ 85. కింది వాటిలో విద్యా హక్కు గురించి రాజ్యాంగపరమైన హామీ ఉన్నది అనటంలో నిజం ఎంతవరకు ఉంది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఈ హక్కు భారత బాలలైన 6 నుంచి 14 వయసు గల వారికి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అవకాశం కల్పించబడింది. క్వశ్చన్ నెంబర్ 86. భారతదేశ సుప్రీంకోర్టుకు సంబంధించి కింది వివరణలలో ఏది సరైనది కాదు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఇది ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునల్స్, అలాగే కోర్టు మార్షల్ నుండి వాదనలు వినవచ్చు. క్వశ్చన్ నెంబర్ 87. శాసనమండలి సభ్యులు ఎన్నుకోబడే విధానం ఏది? ఏ, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా. బి, పరోక్ష ఎన్నికల ద్వారా. సి, నియామకం ద్వారా. సో ఈ మూడిటిలో సరైన దాన్ని గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. ఈ మూడు సరైనవే కాబట్టి ఇంకొకసారి చదువుతాను, విని అర్థం చేసుకోండి. శాసనమండలి సభ్యులు ఎన్నుకొనబడే విధానాలు: ఏ, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. బి, పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. సి, నియామకం ద్వారా కూడా ఎన్నుకోబడతారు. క్వశ్చన్ నెంబర్ 88. 73వ రాజ్యాంగ సవరణ అధికారానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. ఏ, పంచాయతీలలో మహిళలకు రిజర్వేషన్లు. బి, నిర్ణీత గడువుకు ముందే పంచాయతీలను రద్దు చేయకూడదు. సి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ను నియమిస్తుంది. డి, ఆర్థిక అభివృద్ధికై మరియు సామాజిక న్యాయం కోసం ప్రణాళికలు రూపొందించేటట్లు పంచాయతీలను పరిపుష్టి చేయడం. ఈ నాలుగిటిలో సరైన జవాబు ఏదో గుర్తించండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ డిలీట్ చేయబడింది ఫ్రెండ్స్, దీని యొక్క ఆన్సర్ అనేది లేదు. క్వశ్చన్ నెంబర్ 89. రాజ్యాంగంలోని కింది నిబంధనలలో ఏది నవంబర్ 26, 1949 నుంచి అమల్లోకి వచ్చింది? ఏ, పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు. బి, ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు. సి, తాత్కాలిక పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు. డి, ప్రాథమిక హక్కులు. ఈ నాలుగిటిలో సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏ, బి మరియు సి మాత్రమే సరైనవి, మిగిలిన డి ఒక్కటి సరైనది కాదు. కాబట్టి ఇంకొకసారి చదువుతాను, విని అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. రాజ్యాంగంలోని కింది నిబంధనలలో ఏది నవంబర్ 26, 1949 నుంచి అమల్లోకి వచ్చింది అంటే: ఏ, పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు. బి, ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు. సి, తాత్కాలిక పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు. సో వీటిని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 90. 2011 జనాభా గణాంకాలు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకారం తెలంగాణలోని కింది జిల్లాల్లో ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయం 2016-17 రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే అధికంగా ఉంది. ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయం ఆధారంగా ఈ జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఏ, హైదరాబాద్. బి, మేడ్చల్ మల్కాజిగిరి. సి,
రంగారెడ్డి, డి సంగారెడ్డి. వీటిని అవరోహణ క్రమంలో అమర్చండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సి, ఏ, బి మరియు డి. ఇది సరైన క్రమం కాబట్టి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 91. సాలార్జంగ్ సంస్కరణలకు పూర్వం నిజాం పాలనలో 1853 వరకు తాలూకాదారులు వసూలు చేసే శిస్తులో ఎంత భాగం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం అనుమతించింది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భూమి శిస్తులో 1/8 వంతు. క్వశ్చన్ నెంబర్ 92. కింద ఇవ్వబడిన భౌగోళిక సూచన GI ట్యాగ్స్ను వాటి సంబంధిత ప్రదేశాలతో జతపరచండి. ఫ్రెండ్స్, ఈ GI ట్యాగ్స్ను వాటి ప్రదేశాలతో జతపరచండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏకి 4, బికి 5, సికి 2, డికి 1. ఇవి సరైన జతలు కాబట్టి వాటిని చదువుతాను, గుర్తుంచుకోండి. ఏకి 4 సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్. బికి 5 స్కోల్ పెయింటింగ్ చేరియల్. సికి 2 ఇక్కత్ పోచంపల్లి. డికి 1 దుర్రీలు వరంగల్. క్వశ్చన్ నెంబర్ 93. క్రింది పదవులలో దేనితో ప్రధానమంత్రి పదవిని పోల్చి చూడవచ్చు? ఏ క్యాబినెట్ అధినేత, బి విదేశీ సంబంధాల విషయాలపై ముఖ్య ప్రతినిధి, సి రాజ్య అధిపతి, డి పార్లమెంట్ నాయకుడు. వీటిలో సరైన వాటిని ఎంపిక చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 94. అర్థశాస్త్రంలో 1998 నోబెల్ పురస్కారాన్ని భారతీయ ఆర్థికవేత్త ఆచార్య అమర్త్య సేన్కు బహూకరించారు. కింది గ్రంథాలలో అమర్త్య సేన్ ఆంగ్లంలో రచించినవి ఏవి? ఏ ద ఐడియా ఆఫ్ జస్టిస్, బి ఎస్సెస్ ఆన్ ఇంక్లూజన్, గ్రోత్ అండ్ సమ్ రెమినిసెన్సెస్, సి ద ఆర్గ్యుమెంటివ్ ఇండియన్, డి ద కంట్రీ ఆఫ్ ఫస్ట్ బాయ్స్ అండ్ ద అదర్ ఎసెస్, ఈ వేస్ట్ ఆఫ్ ఏ నేషన్, గ్రోత్ అండ్ గార్బేజ్ ఇన్ ఇండియా. వీటిలో సరైనవి ఏవో గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏ, సి మరియు డి మాత్రమే సరైనవి కాబట్టి ఇంకొకసారి చదువుతాను, విని గుర్తుంచుకోండి. అర్థశాస్త్రంలో 1998 నోబెల్ పురస్కారాన్ని భారతీయ ఆర్థికవేత్త ఆచార్య అమర్త్య సేన్కు బహూకరించారు. కింది గ్రంథాలలో అమర్త్య సేన్ ఆంగ్లంలో రచించినవి ఏవి అంటే? ఏ ద ఐడియా ఆఫ్ జస్టిస్, సి ద ఆర్గ్యుమెంటివ్ ఇండియన్, డి ద కంట్రీ ఆఫ్ ఫస్ట్ బాయ్స్ అండ్ అదర్ ఎసెస్. సో ఏ, సి, డి ఇవి 3 సరైనవి కాబట్టి వీటిని గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 95. 2011 జనాభా లెక్కలు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకారం జనాభా లింగ నిష్పత్తి గురించి కింది వివరణలను పరిశీలించండి. ఏ తెలంగాణలో 2011లో లింగ నిష్పత్తి 988 అంటే అది స్త్రీలకు అనుకూలంగా లేదని సూచిస్తుంది. బి జిల్లాల వారి లైంగిక నిష్పత్తి ప్రకారం తెలంగాణలోని 11 జిల్లాల్లో పురుష జనాభా కంటే స్త్రీ జనాభా అధికంగా ఉంది. సి 13 జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. డి 21 జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది. వీటిలో సరైనవి ఎన్ని ఉన్నాయో
గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. కాబట్టి ఇంకొకసారి చదువుతాను, విని గుర్తుంచుకోండి. 2011 జనాభా లెక్కలు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకారం జనాభా లింగ నిష్పత్తి గురించి కింది వివరణలలో సరైనవి ఏవి అంటే: ఏ, తెలంగాణలో 2011లో లింగ నిష్పత్తి 988, అంటే అది స్త్రీ పురుషులకు అనుకూలంగా లేదని సూచిస్తుంది. బి, జిల్లాల వారి లైంగిక నిష్పత్తి ప్రకారం తెలంగాణలోని 11 జిల్లాలలో పురుష జనాభా కంటే స్త్రీ జనాభా అధికంగా ఉంది. ఇది. డి, 21 జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది. ఏ, బి, డి వీటిని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 96. భూ పంపిణీ భూ శాసనం అమలును సమీక్షించడానికి 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కోనేరు రంగారావు కమిటీ. క్వశ్చన్ నెంబర్ 97. డాక్టర్ ఎన్సి సక్సేనా కమిటీపై కింది వివరణలను పరిశీలించండి. ఏ, 2008 అక్టోబర్ 2న భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎన్సి సక్సేనా కమిటీని నియమించింది. బి, ఆ కమిటీ తన రిపోర్టును 2009 ఆగస్టు 21న సమర్పించింది. సి, బీపీఎల్ జాబితా నుండి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్గా మినహాయించడానికి మోటారు వాహనాలు యాంత్రిక వ్యవసాయ సామాగ్రి కలిగి ఉండడాన్ని ఒక ప్రామాణికంగా ఈ కమిటీ సూచించింది. డి, బీపీఎల్ జాబితాలోకి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్గా చేర్చుకోవడానికి కమిటీ చేసిన సిఫార్సులలో ఒకటి ఏమిటంటే ఒంటరి మహిళలు నేతృత్వం వహించే గృహాలను ఆటోమేటిక్గా చేర్చుకోవాలి. ఈ 4 సరైనవి ఏవో గుర్తించండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బి, సి మరియు డి మాత్రమే సరైనవి. డాక్టర్ ఎన్సి సక్సేనా కమిటీపై సరైన వివరణలు ఏవంటే బి, సి, డి. బి, ఈ కమిటీ తన రిపోర్టును 2009 ఆగస్టు 21న సమర్పించింది. సి, బీపీఎల్ జాబితా నుండి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్గా మినహాయించడానికి మోటారు వాహనాలు యాంత్రిక వ్యవసాయ సామాగ్రి కలిగి ఉండటాన్ని ఒక ప్రామాణికంగా ఈ కమిటీ సూచించింది. డి, బీపీఎల్ జాబితాలోకి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్గా చేర్చుకోవడానికి కమిటీ చేసిన సిఫార్సులలో ఒకటి ఏమిటంటే ఒంటరి మహిళలు నేతృత్వం వహించే గృహాలను ఆటోమేటిక్గా చేర్చుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 98. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రణాళికా సంఘం కింది వాటిలో ఒక లక్షణం దృష్ట్యా వెనుకబడిన దేశంను నిర్వచించింది. అది ఏమిటి? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మానవ వనరుల అనుపయోగిత లేదా అల్ప ఉపయోగిత మరియు శోధింపబడని సహజ వనరులు కలిసి ఉండటం. క్వశ్చన్ నెంబర్ 99. జాతీయ విశ్లేషణలో భాగంగా వైయక్తిక ఆదాయంలో ఇమిడి ఉండే అంశాలు కింది వాటిలో ఏవి? ఏ, ప్రత్యక్ష పన్నులు, బి, పరోక్ష పన్నులు, సి, తరుగుదల, డి, బదిలీ చెల్లింపులు, ఈ, ఎగుమతులు దిగుమతులు, ఎఫ్, మధ్యంతర వస్తువులు. వీటిలో సరైన వాటిని ఎంపిక చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఏ మరియు డి మాత్రమే సరైనవి. కాబట్టి ఇంకొకసారి చదువుతాను, విని గుర్తుంచుకోండి. జాతీయ ఆదాయ విశ్లేషణలో భాగంగా వైయక్తిక ఆదాయంలో ఇమిడి ఉండే అంశాలు ఏవి అంటే ఏ, పరోక్ష పన్నులు మరియు డి, బదిలీ. క్వశ్చన్ నెంబర్ 100.
కింద పేర్కొనబడిన సాగునీటి పథకాలలో ఏవి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి? ఏ. చెనక కొరాట ప్రాజెక్ట్, బి. మత్తడివాగు ప్రాజెక్ట్, సి. నిల్వాయి ప్రాజెక్ట్, డి. సదర్మత్ ప్రాజెక్ట్, ఈ. సాత్నల ప్రాజెక్టు. వీటిలో సరైన వాటిని ఎంపిక చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఏ, బి మరియు ఈ మాత్రమే సరైనవి. కాబట్టి ఇంకొకసారి చదువుతాను, గుర్తుంచుకోండి. సాగునీటి పథకాలలో ఏవి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి అంటే ఏ. చెనక కొరాట ప్రాజెక్ట్, బి. మత్తడివాగు ప్రాజెక్ట్, ఈ. సాత్నాల ప్రాజెక్టు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో 101 నుండి 125 వరకు ఉన్న క్వశ్చన్స్ని ఈ విధంగానే ప్రాక్టీస్ చేద్దాం. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.